పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈనాడు మనం ధ్యానించబోయేటువంటి అంశం మరియా శ్రీసభ మాత. ఈ యొక్క బిరుదు దాదాపుగా 4వ శతాబ్దంలోనే పునీత అంబ్రోస్ గారు మిలాను పట్టణానికి చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క అంశాన్ని మొట్టమొదటిసారిగా వాడారు అని మనకు చరిత్ర చెబుతూ ఉంది. అయితే ద్వితీయ వాటికన్ మహాసభ ద్వారా 6వ పాల్ పాపు గారు నవంబర్ 21, 1964 సంవత్సరంలో వాటికన్ మహాసభ 3వ సమావేశం ద్వారా ఈ యొక్క అంశాన్ని అనగా మరియా శ్రీసభ మాత అని బాహాటంగా ప్రకటించడం జరిగింది. మరి దానికి ముందు ఆ తర్వాత కూడా పునీత జాన్ పాల్ పాపు గారు మరియా శ్రీసభ మాత అను అంశాన్ని సత్యోపదేశ సంక్షేపంలో కూడా ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. మరి పోప్ ఫ్రాన్సిస్ గారు 2018వ సంవత్సరంలో మరియా శ్రీసభ మాత అను పండుగను పెంతెకోస్తు పండుగ తర్వాత వచ్చేటువంటి మొదటి సోమవారాన్ని పండుగగా కొనియాడమని పిలుపునివ్వటం జరిగింది. ఇదిలా ఉండగా కొంతమంది పండితులు మరియా శ్రీసభ మాత అని చెప్పుటకు బైబిల్ ఆధారంగా ఏ అంశాలు ఉన్నాయి అని కొంతమంది ప్రశ్నించటం జరిగింది. అయితే పాపుగారు ప్రధానంగా 2 బైబిల్ ఆధారిత సంఘటనలను మన ముందుంచుతున్నారు. ముఖ్యంగా పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనంలో శరీరమైనటువంటి శ్రీసభకు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, శ్రీసభయ క్రీస్తు యొక్క దేహము శిరస్సు అని ఈ యొక్క వాక్యాలలో మనం వింటూ ఉన్నాం. పునీత పౌలు గారు తన యొక్క లేఖలలో పలు సందర్భాలలో ఈ యొక్క వాక్యాన్ని వాడటం చూస్తూ ఉన్నాం. మరి శ్రీసభ క్రీస్తు దేహం అయినప్పుడు, శ్రీసభకు శిరస్సు క్రీస్తు అయినప్పుడు, దేహము శిరస్సు అయిన క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి తల్లి మరియా. అందుకనే మరియను శ్రీసభ మాత అని దీనికి వివరణ ఇవ్వటం జరుగుతుంది. నిజమే, క్రీస్తుకు పరిపూర్ణంగా జన్మనిచ్చింది కాబట్టి శరీరము శిరస్సు ఈ రెండింటికి కూడా ఆమె పాత్రధారి అయి ఉంటుంది కాబట్టి మరియా శ్రీసభ మాత అని చెప్పటం ఒక అంశం. రెండవదిగా మరియ యొక్క మాతృక మరియు మార్గదర్శకత్వం. మరియా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నిండుగా నడిచింది అని మనకు తెలుసు. ఆమె మొట్టమొదటిగా దేవదూత యొక్క శుభ సమాచారాన్ని అందజేసినప్పుడు ప్రభు మాటలను ఆలకించింది. ఆమె హృదయమున దానిని భద్రపరుచుకుంది. మరి ఆమె వాటిని అన్నింటినీ కూడా మననం చేస్తూ ఉండిపోయింది. ఒక శిష్యురాలిగా, భక్తురాలుగా చేయవలసినటువంటిది దేవుని యొక్క వాక్యాన్ని వినడం, మన హృదయంలో భద్రపరుచుకోవటం, దాని గురించి మననం చేయటం, ధ్యానించటం, ఆ తర్వాత ప్రకటించటం అనేటువంటిది. ఈ సుమాత్రకమైనటువంటి సుగుణాలన్నీ కూడా మరియలో నిండుగా ఉన్నాయి కాబట్టి ఆమె శ్రీసభ మాత అని చెప్పటం జరుగుతుంది. అంతేకాదు మరియా పలు సందర్భాలలో తొలినాటి క్రైస్తవ సంఘంతో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభు మరణానంతరం శిష్యులందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారితో మరియ ఉంటూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. పవిత్రాత్మ సర్వేశ్వరుడు దిగి వస్తున్న సమయంలో ఆ ప్రార్థనలో మరియ వారందరితో కలిసి ప్రార్థన చేస్తూ ఉంది. దీనిని బట్టి మరియ శ్రీసభతో అపోస్తులతో కలిసి వారికి చేదోడు వాదోడుగా తను చేయవలసిన ప్రార్థనా సహాయాన్ని కానీ, తాను ఇవ్వవలసిన భరోసా కానీ ఆ తొలినాటి సంఘానికి ఆమె ఇచ్చి ఉంది అని ఈ ఉదాహరణలను బట్టి మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇకపోతే శ్రీసభ కొనసాగుతున్నటువంటి సమయంలో కొన్ని సందర్భాలలో మరియా శ్రీసభ యొక్క యాత్రిక జీవనంలో తన యొక్క పాత్రను మనం పరిశీలించినప్పుడు ఎన్నో సందర్భాలలో, ముఖ్యంగా పోపుగారులు శ్రీసభ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనుకున్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయాలలో శ్రీసభ కోసం ప్రార్థించమని పోపుగారు పిలుపునిచ్చినప్పుడు పరిశుద్ధ జపమాలను జపిస్తున్న సమయంలో మనం వింటూ ఉన్నాం ఎన్నో శుభవార్తలను. మరి అలాంటి సందర్భాలలో పరిశుద్ధ పాపుగారు జపమాల మాత అని ప్రకటిస్తున్నారు. దీనిని మనం అక్టోబర్ మాసం 7వ తారీఖున ఈ పండుగను కొనియాడుతున్నాం. అనగా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా యాత్రిక శ్రీసభలో మరియమాత యొక్క పాత్ర ఎంతో ఉంది అని దీనిని శ్రీసభ గమనించి మరియను శ్రీసభ మాతగా ప్రకటించుకొని మరి ఆ యొక్క గౌరవాన్ని మరియకు ఆపాదిస్తూ ఉంది. ప్రియమైన సహోదరులారా, మరి మన యొక్క విశ్వాస యాత్ర జీవితంలో మరియ యొక్క పాత్రను గుర్తించి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనలో మనమును వేడుకుంటూ మన విశ్వాస జీవితంలో ఒడిదుడుకులు లేకుండా నిండైనటువంటి విశ్వాసముతో ఆ ప్రభు సన్నిధిని చేరునట్లు మన కోసం ప్రార్థించమని
శ్రీసభ మాత అయిన పరిశుద్ధ మరియమ్మ